డౌట్ వస్తే అక్కడ టైప్ చేసి కొట్టండి. ఏంటి ఏమని కొడతారు? సీరియల్ ఇప్పుడు కొట్టకండి. ఏమని కొడతారంటే గాజా జాగ్రఫికల్గా ఎక్కడుందని కొట్టండి, ఎంత పేజీ చేస్తుంది. ఐథియోపియా అని ఏమనేవారు, ఇథియోపియా అనే ప్రాంతం జాగ్రఫికల్గా ఎక్కడుందని కొట్టండి, పుంఖాలు పేజీలు ఇస్తుంది. ఎంత దూరం ప్రయాణం చేశాడు ఐథియోపియా అంటే, ఎక్కడో ఇథియోపియా నుంచి ఇంత దూరం రావడానికి ఎన్ని వేల కిలోమీటర్లు అంటే, మీరు జాగ్రఫికల్గా ఆ రోజున్న లెక్క ప్రకారం నేను చెప్తున్నాను, సుమారు 6650 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ చర్చికి రాలేడంట. 6650 కిలోమీటర్లు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 4194 కిలోమీటర్లు. అంటే ఒక చర్చికి రావడానికి 6000 కిలోమీటర్ల. మళ్ళీ క్వశ్చన్ రివర్స్. 6000 కిలోమీటర్లు అంటే, ఒకవైపు 6000 అయితే మళ్ళీ తిరిగి రావాలంటే 12,000 కిలోమీటర్లు. ఏం చేయడానికి సారు ఇంత రిస్క్ దేనిలో పెట్టి మీరు ఏం చేయడానికి వెళ్తారంటే, ఆయన చెబుతున్న మాట ఒకటే, ఆరాధించుటకు యెరూషలేముకి వెళ్తున్నాను. 12,000 కిలోమీటర్లు రిస్క్ తీసుకొని మీరు వెళ్ళేది దేనికి? ఏమి లేదు సార్, దేవుడిని చూడాలి, దేవుడితో మాట్లాడాలి. మరలా ఇంకా రాస్తున్నాడు, ఇంత రిస్క్ తీసుకోవడానికి ఆయన ఏమైనా పర్యాటకుడా? ఇప్పుడు వీళ్ళు ఎక్కువైపోయారు కదండి, పర్యాటకులు ఎక్కువైపోయారు. ఓ పర్యాటకుడు ఎవరో ఉన్నారు, ఆయన పేరు ఆ అబ్బాయి ఎవరో అన్వేష్ ఎవరో ఉన్నారు, క్రిస్టియానిటీ మీద కామెంట్ చేశారు ఈ మధ్య. ఆయన కామెంట్ చేస్తూ బహుశా నేను అనుకుంటున్నాను, ఆయనకి జాగ్రఫికల్గా ఏ దేశం ఎక్కడుందో తెలిసేమో కానీ నేను అనుకుంటున్నాను క్రిస్టియన్ హిస్టరీ ఆయనకి జీరో నాలెడ్జ్. మళ్ళీ చెప్తున్నాను, ఆయన వీడియోస్ మిలియన్స్ వ్యూస్ చూస్తున్నారేమో కానీ క్రిస్టియానిటీని ఆయన ఏమన్నా తెలుసా, మొన్న పుట్టింది క్రిస్టియానిటీ అని. ఈయనకి హిస్టరీ తెలియదు నేను అనుకుంటున్నాను. ఈయనకి ఎక్కడ ఈజిప్ట్లో ఏముందో చెప్పగలడేమో కానీ, ఆఫ్రికాలో ఏముందో చెప్పగలడేమో కానీ, ఇంకా ప్రాంతాలు ఆసియాలో ఏముందో చెప్పగలడేమో కానీ, ఇవన్నీ చెప్పగలడేమో కానీ, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఇవే యొక్క చరిత్ర అని చెప్పలేడు. ఎందుకంటే ఆయన తెలుసు అన్నాడో తెలియకన్నాడో క్రిస్టియానిటీ మీద ఆయన కామెంట్ చేశాడు. చాలామంది క్రైస్తవ వక్తలు వ్యతిరేకిస్తున్నారు. బహుశా ఆయన మార్చుకుని తెలుసుకుంటే ఆయనకి ఉన్న ఉందాతనానికి ఇంకా ఉందాతనం పెరుగుద్ది. సరే, ఏది ఏమైనా ఈయన ఆయనలాగా బాగా అంటే, ఇప్పుడు తిరుగుతున్నారుగా ఈ ఎవరైతే టూరిస్టులు ఉన్నారుగా, ఈ టూరిస్ట్ కాదు ఆయన, ఈ దేశం నుంచి ఆ దేశానికి ఈ దేశానికి తిరగడానికి. ఈయన టూరిస్ట్ కాదు. ఈయన 1 అవర్ గవర్నమెంట్లో లేకపోతే గవర్నమెంట్ చెప్పండి సేక్ అయిపోతుంది, ఒకేసారి కదిలిపోద్ది. ఈయన టూరిస్ట్ కాదు.